మనతో పాటు జీవన్ కూడా ఉన్నారు. జీవన్ కూడా ఏంది అసలు అంటే స్టార్ట్ చేసింది అగ్రవర్ణ కులాలు స్టార్ట్ చేసినాకనే మావోయిస్టులు తయారయ్యారు. ఈరోజు మళ్ళీ అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మళ్ళీ మా మీద మొత్తుకుంటుంది, కాగారు పేరు మీద మమ్మల్ని చంపుతుందని చెప్పి మా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి మాట్లాడతారు. దీని మీద ఏం మాట్లాడతారు? మొదటగా 1967లో భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం అని ప్రారంభం చేశారు లిఫ్ట్ ఆర్గనైజేషన్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక వినూతనంగా తీసుకొచ్చి దానికి ఏదో తీసుకురాబోతున్నాం, ఏదో చేయబోతున్నాం అని చెప్పేసి ప్రజలను నమ్మించి ఈ రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం కాదు, ఇది ఒకటి నక్సలేట్లు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు, ఇది రాజ్యాంగం అని చెప్పి మొదలుపెట్టి భూమి కోసం భుక్తి కోసం మొదలుపెట్టి కాలక్రమేణా దశాబ్దాలు మారుతున్న కొద్దీ నరమేధంగా మారారు. 1985లో మొదలుపెట్టారు పోలీసులను చంపడం. పోలీసులను 1985లో మొదలుపెట్టి చంపడం. నక్సలైట్లు పుట్టిందే రాజాధికారం ఉన్నటువంటి వాళ్ళు పేద ప్రజలను పీడిస్తూ ఉన్నారని కదా. ఈరోజు మళ్ళీ వాళ్ళనే రాజాధికారం ఉన్నటువంటి వాళ్ళు చంపుతా ఉన్నారు. అదే మెయిన్ క్వశ్చన్గా మారింది. ఇప్పుడు అగ్రవర్ణాలు అంటే ఎవరు? ఇదే బ్రాహ్మణులు, ఇదే రెడ్డిలు, ఇదే రావులు అంటారు. మరి సిపిఎం పార్టీలు ఉన్న వాళ్ళు అంతా ఎవరెవరు? హరగోపాల్ ఎవరు, వరవర్రావు ఎవరు, దీనికి ఉన్న అధ్యక్షులు ఎవరు, దాని సెక్రటరీలు ఎవరు, కార్యదర్శులు ఎవరు? వాళ్ళు కాదా? అగ్రవర్ణాలంటే ఏంది? అగ్రవర్ణాలంటే ఏంది? ఇప్పుడు ఈ రెడ్డి, రావు, బ్రాహ్మణు వీళ్ళే కదా మీరు అనేది. పటేలు, దొరతనము వీళ్ళే కదా. వాళ్ళంతా కూడా ఇందులో ఉన్నారు, అందులో ఉన్నారు కదా. అంటే ఎవరు అన్నట్టు నాకు అర్థం కాదు. ఇప్పుడు వరవర్రావు ఎవరు, హరగోపాల్ ఎవరు, దాని తర్వాత సిపిఎం పార్టీ అధ్యక్షుడు ఎవడు, సిపిఎం పార్టీ అధ్యక్షులు ఎవరు, వీరంతా ఎవరు అగ్రవర్ణాలు అంటే? అంటే వాళ్ళు మర్చిపోయారా, వాళ్ళు నడిపిస్తున్నారు తెలియదు. మేము అనేది ఏంటంటే 1967లో మొదలుపెట్టి 2025 వరకు దాదాపుగా 150 మిలియన్ మందిని చంపిన చరిత్ర వాళ్ళది, నరమేధ చరిత్ర వాళ్ళది మేము అనేది అది. ఇప్పటికైనా ఈ 2025 నుంచి వెళ్ళి ఈ మావోయిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, నక్సలైట్లు కానీ ఈ పతనం అయిపోయింది. వీళ్ళు అంతమంది, వీరి చరిత్ర మొత్తం క్లోజ్ అయిపోయింది. దానిలో బాగానే ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల రూపంలో రూపుమారిరు. మమ్మల్ని ప్రజలు అంగీకరిస్తలేరు, విద్యార్థులు అంగీకరిస్తలేరు, ప్రజలు తరిమి కొడుతుర్రు. మీరు చూసుకున్నట్టయితే 2011లో ఈజిప్ట్ ఉద్యమం కానీ, ప్రజా ఉద్యమం కానీ, బంగ్లాదేశ్ ప్రజా ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా మన ఉదాహరణ చూసుకోవచ్చు కదా. పాకిస్తాన్ ప్రజల ఉద్యమం కానీ ఇవన్నీ చూసిన మన కళ్ళము కూడా జరిగినాయి కదా. వీళ్ళు మాకు అద్దు అని చెప్పి తరిమి కొట్టిరు కదా, వాళ్ళని ప్రజలు తరిమి కొట్టిరు కదా. మరి మన దేశంలో ఎందుకు మార్పు వస్తలేదు మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఏంటంటే ఇప్పటి నుంచి 2025 నుంచి 1967 నుంచి 2025 వరకు 150 మిలియన్ మందిని చంపిన చరిత్ర, రక్త చరిత్ర, నరమేధ చరిత్ర ఈ కమ్యూనిస్టులది, నక్సలైట్లది, మావోయిజం అని తెలుపుతున్నాం. ఇప్పుడు వీళ్ళు కాలక్రమేణా ఏం మార్పిరు అంటే అర్బన్ నక్సలైట్ల రూపంలో మార్పు చెందిర్రు. ప్రొఫెసర్ల రూపంలో, జర్నలిస్టుల రూపంలో, వర్కర్ల రూపంలో, మరొక విద్యావేత్తలని ఎన్జిఓల రూపంలో అర్బన్ నక్సలైట్ల ముసుగులు వేసుకొని విద్యార్థులను గన్నులు పట్టుకొని అడవులకు, ఛత్తీస్గఢ్ అడవులకు పంపే ఒక రూపం. అంటే వారి యొక్క కమ్యూనిజాన్ని, మావోయిస్ట్ ఇవన్నీ నమ్ముతలేరు కాబట్టి అర్బన్ నక్సలైట్ల రూపంలో వీళ్ళు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు. వారి చరిత్ర కూడా త్వరలో ముగిసిపోతుంది, వారి చరిత్ర కూడా అంతం కాబోతుంది అనేవి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి నుంచి ఆపరేషన్ కగార్ పేరు మీద పేదలైనటువంటి గిరిజనులు, ఆదివాసులను చంపుతున్నారని వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు శాంతి చర్చలకు వస్తాము, మేము ప్రజల్లోకి వస్తామంటే కూడా శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం దగ్గర రానిసలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళు శాంతి చర్చలకు వస్తామన్నది మాట నిజమే. మరి ఎందుకని వాళ్ళు వస్తా అంటుంటే, ప్రజల్లోకి వస్తా అంటుంటే వద్దని ఆపరేషన్ కగార్ ఆపకపోవడం, ఆదివాసులను చంపడం, గిరిజనులను చంపడం అని అది ఏంది ఈ క్వశ్చన్ మార్క్ అనేది? దీని మీద అసలు క్లారిటీ ఏంది? ఒక వ్యక్తికి చంపిన తర్వాత ఉరిశిక్ష చేస్తే రాష్ట్రపతికి మాత్రమే దాన్ని ఆపే శక్తి ఉంటుంది. అంటే దాని గురించి ఎంక్వైరీ చేసి ఒక అద్భుతమైన ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగంలో ఒక అవకాశం కల్పించాలి. మనిషి చనిపోవడం అనేది చాలా పెద్ద శిక్ష, అంతకు మించిన శిక్ష లేదు అని చెప్పేసి వేయడం జరిగింది. రాష్ట్రపతి గారు మాత్రమే దాన్ని ఆపే శక్తి ఉంటుంది, ప్రధానమంత్రి గారు కూడా ఆపే శక్తి లేదు. అలాంటి రాజ్యాంగం, ఇంత అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి భారతదేశంలో వీళ్ళు 2002లో చర్చలు జరిపారు, 2004లో జరిపారు చర్చలు, 2010లో జరిపారు. అంటే కగారు ద్వారా దాదాపు వారి యొక్క చుట్టూ 23,000 మంది నక్సలైట్లు, కమ్యూనిస్టులు, భావజాలం ఉన్న వ్యక్తులందరూ చుట్టూ 25,000 మంది సైనికులు వాళ్ళ చుట్టూ తిరిగిన తర్వాత వెంటనే శాంతి చర్చలు అంటారా? నువ్వు ఇన్ని రోజులు ఎడిపోయినావు అంటున్నా. 2010లో శాంతి చర్చల తర్వాత 2025 15 సంవత్సరాలు ఎక్కడ పన్నావు అని అడుగుతున్నా. ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? ఇప్పుడు శాంతి చర్చల ద్వారా నీకు వచ్చింది ఏముందంటున్నా. నేనేమంటున్నా అంటే వాళ్ళని చంపమనట్లేదు, వాళ్ళ నరమేధంగా వాళ్ళు చంపినట్టు మనం చంపాలని అంటాను నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష ఏ
విధంగా ఉంటుందో వాళ్ళకి శిక్ష చేయండి అని మేము అడుగుతున్నాం. ఆదివాసులను గిరిజనులు నిజంగానే చంపుతా ఉన్నారా? ఒక్కటి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, 10th తర్వాతనే ఇంటర్ తర్వాతనే చాలా వరకు అంటే ఈ ఆదివాసీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సిఆర్పిఎఫ్లో కానీ ఆర్మీలో కానీ పోలీసు ఉద్యోగాలు కానీ చాలా అద్భుతమైన అవకాశాలు కల్పించి ఒక జీవోని సృష్టించి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఒక రాజ్యాంగం చేసి వీళ్ళందరికీ ఆదివాసులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించిర్రు. మీరు చూసుకున్నట్టయితే ఏ ఆదివాసులు చుట్టూ మనం తిరుగుతున్నాం అంటున్నారో ఆ యొక్క 25,000 మంది సైనికులలో దాదాపు 18,000 సైనికులు ఆదివాసు బిడ్డలు ఈ ప్రభుత్వం కల్పించింది. అది కనబడతలేదా? చంపుతున్నారు ఆదివాసులు అంటారు కదా, చంపే వ్యక్తి ఆదివాసి కాదా అని నేను అడుగుతున్నా. మీరు ఎంక్వైరీ చేయండి. 25,000 మంది కగారు పేరుతోటి అక్కడ త్రిష్టేసి సైనికులు అని చెప్పి ఆర్మీ వాళ్ళంతా చేసినారు కదా, వారందరూ కూడా ఆదివాసి బిడ్డలే. వారికి ప్రత్యేక చట్టం ద్వారా వారందరినీ తీసుకోవడం జరిగింది, వారి క్వాలిఫికేషన్ ద్వారా తీసుకోవడం జరిగిందని మేము అడుగుతున్నాం. అక్కడ మమ్మల్ని చంపడానికి వచ్చారు కదా, వారందరూ కూడా ఆదివాసి బిడ్డలే అని మేము తర్వంగా చెప్తున్నాము. కానీ అక్కడ ఉన్నటువంటి కేవలం కోహాడ మేధావులు విద్యావేత్తలు ఆదివాసులను చంపుతున్నారు అంటే ఆ మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వారి యొక్క సామాజిక వర్గం చూడండి. ఏ రెడ్డో రావు అయి ఉంటాడు కానీ మరొకడు కాదని మేము చెప్తున్నాం. మీరు స్వయంగా ఆదివాసు గ్రామాలు 24 గుడిసెలు 30 గుడిసెలు 10 గుడిసెలు ఉన్నటువంటి గ్రామాలకు తండాల కంటే తక్కువ 25 గుడిసెలు కేవలం ఒక ప్రాంతంలో 25 గుడిసెలు ఒక ప్రాంతంలో 10 గుడిసెలు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి మీరు ఎంక్వైరీ చేస్తే షబాజ్ ఈ యొక్క నక్సలైట్లు కమ్యూనిస్టుల వల్ల మేము నష్టపోతున్నాం, మాకు రోడ్లు రావట్లేదు, సర్కారు పాఠశాలలు రావట్లేదు, సర్కారు కళాశాలలు రావట్లేదని బాధపడుతున్నారు, ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు అని మేము అంటున్నాం. అంటే ఇప్పుడు అభివృద్ధి చేయాలి కానీ మా ఆదివాసుల దగ్గరికి కగారుని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు అంటే మేజర్గా ఇక్కడ ఆదివాసుల టార్గెటా లేకపోతే మావోయిస్టుల టార్గెటా? ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడికక్కడ ఈరోజు రోడ్డు రవాణా అనేది ఒక 10 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని లక్షల కిలోమీటర్లు పెరిగిపోయింది మన భారతదేశ వ్యాప్తంగా. ఎక్కడ చూసినా కానీ లక్షల కిలోమీటర్ల వరకు గ్రామాల తండాల వరకు కూడా మనం ఈరోజు రోడ్లు డెవలప్మెంట్ చేసుకున్నాము. కానీ కొన్ని చోట్ల ఆదివాసాలకు పోయే మార్గంలో కేవలం మనం రోడ్లు వేస్తుంటా అంటే బాంబులు పెట్టి పేల్చడం ఎందుకు, కాంట్రాక్టర్ని అతి కిరాతకంగా చంపడం ఎందుకు అని మేము అడుగుతున్నాం. ఈరోజు కాంట్రాక్టర్ పేరుతో తీసుకొని కాంట్రాక్టర్ రోడ్లు వేస్తుంటే అతి కిరాతకంగా చంపిన చరిత్ర ఈ నక్సలైట్ల కమ్యూనిస్ట్ అని మేము అంటున్నాం. ఈరోజు వేయద్దు మా కేస్తలేరని అంటున్నారు కదా, మీరు అడగండి. ఈరోజు ఆదివాసు కేంద్రంగా ఉన్నటువంటి చిన్న 10 గుడిసెలు 20 గుడిసెలు ఉన్న గ్రామాలకు కూడా రోడ్లు వేయాలి, సర్కారు పాఠశాలలు పెట్టాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేము అడుగుతున్నాం. వేయడానికి మేము కూడా రెడీ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆర్మీ వాళ్ళు వచ్చి దగ్గరుండి మాత్రమే రోడ్లు వేసిర్రు. 3 నెలలు ఒక ఏరియా ములుగు ఏరియాకి సంబంధించినటువంటి ఏరియాలో ఒక రోడ్డు మొత్తం వేసిన తర్వాత 3 నెలలు ఆర్మీ వాళ్ళు దగ్గరుండి బెటాలియన్లతో ఉండి రోడ్లు వేయించిన తర్వాత 4వ నెలల ఆ రోడ్డు మొత్తాన్ని కూడా బాంబులు పెట్టి పేల్చిర్రు. మరి అది ఎక్కడ సోషల్ మీడియాలో రాలేదు, మేము చూసినాం కదా కళ్ళ ముంగట అని మేము అడుగుతున్నాం. మేము ఈ యొక్క సర్కారు పాఠశాలలు సర్కారు కళాశాలలు అదేవిధంగా రోడ్లు విద్యా ప్రతి ఒక్క విషయంలో కూడా కరెంటు విషయంలో కూడా డెవలప్మెంట్ ఆదివాసీ కేంద్రంలో జరగాలని మేము అడుగుతున్నాం. ఆదివాసులకు ఎప్పుడు కూడా మేము దగ్గరుండి కూడా సేవ చేయడానికి రెడీగా ఉన్నాము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం అని తెలియజేస్తున్నాం. రైట్, ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల ఆన్సర్.